దైవం మానుష్య రూపేణ, గాడ్ ఇన్ హ్యూమన్ ఫామ్. ఈ మాట విన్నప్పుడు నాకు కృష్ణం వందే జగద్గురు మూవీలో నుంచి ఒక డైలాగ్ గుర్తొస్తుంది. ఇన్ఫ్యాక్ట్ విచ్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ డైలాగ్. దేవుడు అంటే సహాయం. ఒక చిన్న చేప సహాయం చేస్తే దేవుడు అన్నారు, ఒక పంది సహాయం చేస్తే వరాహ రూపం అన్నారు, మహావిష్ణు అవతారం అన్నారు. తాత రాసింది దేవుడి గురించి కాదు, సహాయం గురించి. సచ్ ఏ బ్రిలియంట్ రైటింగ్ కదా అసలు. సహాయం నిజంగా ఒక దైవత్వం. శ్రీరాముడు వారధి కడుతున్నప్పుడు ఒక ఉడత ఇసుక రాల్చిందని, వారధి కట్టడంలో సహాయం చేసిందని ఎంత గొప్పగా చెప్పుకున్నాం. ఆ సహాయానికే దాని జన్మ ధన్యమయ్యింది. జంతువులే అంత చేయగలిగితే మనుషులమైన మనం ఇంకెంత చేయగలం? నా ఒపీనియన్లో సహాయం చేసే గుణం మనుషులమైన మనకి చాలా ఎక్కువ ఉంది. అండ్ వీఆర్ హియర్ టు హెల్ప్ ఈచ్ అదర్. బికాస్ నేనెప్పుడు ఒక కుక్కకి కాలు విరిగితే లేదా ఏదైనా దెబ్బ తగిలినప్పుడు వేరే కుక్కలు వచ్చి దాన్ని పక్కకి తీసుకెళ్ళి తగిన ట్రీట్మెంట్ చేయడం నేనెప్పుడు చూడలేదు. ఒకవేళ ప్రాణం పోతున్నా పక్క నుండి అరుస్తూ బాధపడతాయి కానీ బ్రతికించుకోలేదు. హార్డ్లీ అరుచుకుంటూ సానుభూతి తెలియజేస్తాయి అంతే, లేదా హర్ట్ చేసిన వాడి మీదకి ఎగబడతాయి. బట్ మనం అలా కాదు. హ్యూమన్స్ ఆర్ కేపబుల్ ఆఫ్ డూయింగ్ ఎనీథింగ్. మనం అనుకుంటే చేయలేనిదంటూ ఏమీ లేదు. పోతున్న ప్రాణాన్ని కాపాడగలం, ట్రీట్మెంట్ చేయగలం. ఈ పవర్ మనకు కాకుండా ఇంకెవరికి ఉంది? ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో చాలా రీల్స్ వస్తాయి హెల్ప్ చేస్తున్నట్టు అండ్ ఆల్. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. చెప్పాలి అంటే నా కళ్ళల్లో వాటర్ వస్తాయి అప్పుడప్పుడు సహాయం పొందే వాళ్ళ ఫేస్లో ఎక్స్ప్రెషన్ చూస్తూ ఉంటే. చాలా బాధ ఉంటుంది వాళ్ళ లైఫ్లో కూడా. ఈరోజు కూడా ఒక నార్మల్ డే అని బయటికి వస్తారు, కానీ వాళ్ళకి తెలీదు ఈరోజు ఏదో చిన్న మిరాకిల్ జరిగిపోతుంది వాళ్ళ లైఫ్లో అని. నాకు చాలా బాధ వేస్తుంది వాళ్ళ వీడియోస్ కింద బ్యాడ్ కామెంట్స్ వస్తే అండ్ వ్యూస్ కోసం అండ్ మనీ కోసం చేస్తున్నాడు అని అంటే. లెట్ దెమ్ డూ. వాట్స్ రాంగ్ ఇన్ దట్? వ్యూస్ కోసం అని నువ్వు అంటున్నావు, పాసింగ్ ఏ మెసేజ్ అని నేను అంటా. సో నా దృష్టిలో ఇదేం రాంగ్ కాదు. దే ఆర్ పాసింగ్ ఏ స్ట్రాంగ్ మెసేజ్ దట్ హౌ బ్యూటిఫుల్ ఏ లైఫ్ విల్ బీ బై హెల్పింగ్ అదర్స్ అని. అలా ఒక్కరిని చూసి మనకు కూడా అనిపించదా హెల్ప్ చేయాలని? నీకు అనిపించకపోవచ్చు, బట్ లక్షల్లో ఒక్కడికి అనిపించినా అది చాలాదా ఒక జీవితం లేదా ఒక కుటుంబం నిలబడడానికి? ఒక ఆడియన్గా నువ్వు ఎక్కడో హాయిగా కూర్చొని ఒక మొబైల్లో ఈ వీడియోస్ చూస్తూ ఉంటే పాపులర్ అవ్వడానికో లేదా మనీ కోసమో చేస్తున్నాడు అనిపించవచ్చు. బట్ ఇమాజిన్ హెల్ప్ తీసుకుంటున్న వాళ్ళు ఎలా ఫీల్ అవుతారో అని. రోజంతా కష్టపడినా ఒక 200 కూడా సంపాదించలేని ఫ్యామిలీస్ ఎన్నో ఉన్నాయి మన చుట్టూ. పిల్లల ఫీజు కట్టలేని పేరెంట్స్, పిల్లలే వదిలేసిన పేరెంట్స్, ముసలితనంలో బ్రతకడానికి ఏదో ఒక చిన్న పని చేసుకొని బ్రతికేద్దామని ఏదో ఒక చిన్న కొట్టు పెట్టుకొని నెలకి తినడానికి వస్తే చాలు అనుకునే వాళ్ళు లేరా మీ చుట్టూ? అలాంటి వాళ్ళ ప్లేస్లో ఉండి ఆలోచించు, అప్పుడు తెలుస్తుంది నీకు ఆ సహాయం విలువ ఎంత అని. వాళ్ళు పొందిన సహాయం విలువ నువ్వు ఎంచుతున్న వ్యూస్ కన్నా, నువ్వు లెక్క పెట్టిన మనీ కన్నా ఎక్కువ ఉంటుంది. దేవుడే వచ్చి సహాయం చేస్తాడు అని అనుకుంటారు వాళ్ళు. ఇన్ఫ్యాక్ట్ చేతులెత్తి మొక్కుతారు కూడా. అప్పుడు అనిపించదా సహాయం చేసిన వాడికి ఒక హ్యాపీ ఫీలింగ్? కొన్ని వేలు ఖర్చు పెట్టిన రాదు ఆ సాటిస్ఫాక్షన్. ఇమాజిన్ నీకు ఒక యాక్సిడెంట్ అయ్యింది, కొనవపిడుతూ పడి ఉన్నావు, చుట్టూ ఎవ్వరూ లేరు, నీ కళ్ళ ముందు నీ లైఫ్ అంతా కదులుతూ ఉంది. నీకు పెళ్ళై 1 month అవుతుంది. మీ అమ్మ నాన్న నువ్వు చూడాలి అనుకున్న అందమైన జీవితం నీ కళ్ళ ముందే మెల్లిగా ఆవిరవుతుంది. లైఫ్ అయిపోతుంది, దేవుడా ఎలాగైనా నన్ను కాపాడు అన్న క్షణంలో నీకు ఒక చెయ్యి తోడు దొరుకుతుంది. నిన్ను బయటకు లాగి నీ ప్రాణాలు మెల్లిగా వెనక్కి తెచ్చి నీకు ప్రాణం పోస్తుంది. అప్పుడు అనిపించదా ఆ కాపాడినవాడు దేవుడే అని? బ్రతకడం భారమైనప్పుడు దేవుడే వచ్చి కాపాడుతాడు అని అనిపించినప్పుడు నువ్వు పొందిన సహాయం చేసింది దేవుడే. ప్రాణం పోసే శక్తి దేవుడికి మాత్రమే ఉంది అంటారు. అలాంటిది ఆ క్షణంలో నువ్వు పోసింది ప్రాణమే, మిగిలిపోయిన ప్రాణం. నువ్వు ఒక దేవుడివే. కానీ ఈ దేవుడు గుడి కోరుకోడు, మొక్కులు కోరుకోడు, ముడుపులు కోరుకోడు, అసలు ఏమో ఆశించడు. ఆశించకుండా చేసేదే కదా సహాయం అంటే. అసలు మనం ఒక సొసైటీగా ఎవాల్వ్ అయిందే సహాయాన్ని బేస్ చేసుకొని. ఒక కమ్యూనిటీ వాళ్ళంతా ఒకటిగా ఉండి ఒకరికి అవసరమైతే ఇంకొకరు సహాయంగా ఉంటారు. దట్స్ హౌ ఏ సొసైటీ వాజ్ బిల్ట్. ఫారెస్ట్లో ఉన్నప్పుడు క్రూర జంతువుల నుండి మనల్ని మనం కాపాడుకోవడానికి ఒక గుంపుల్లా బతికేస్తున్నాం. అదే రాను రాను కాలంలో సొసైటీ అయ్యింది. అండ్ ఆ సొసైటీలో బ్రతకడం మనిషికి అలవాటు అయ్యింది.
అండ్ చుట్టూ మనుషులు లేకపోతే బతకలేని స్థితి వరకు వచ్చింది. సో మనకు ఉన్న ఈ సూపర్ పవర్ని యూస్ చేద్దాం, ఒకరికి ఒకరం సహాయంగా ఉందాం. సహాయం అంటే ప్రతిసారి మనీ ఖర్చు అవ్వదు బాస్, ఖర్చు చెయ్యకుండా కూడా సహాయం చేయొచ్చు. ఫ్రీయే కదా, చేసే అవకాశం వచ్చినప్పుడు చేసేద్దాం, పోయేదేముంది. పైగా రిటర్న్లో మనకు పుణ్యం బోనస్, మంచోడు అనే ట్యాగ్ యాడ్ ఆన్. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. దట్స్ మై వ్యూ ఆన్ గాడ్ ఇన్ హ్యూమన్ ఫామ్. మీరు ఏమనుకుంటున్నారో, మీ వ్యూస్ ఏంటో కింద కామెంట్స్లో చెప్పండి. తెలుసు కదా, నేను అన్ని కామెంట్స్ చదువుతా, బికాస్ ఎవ్రీ వన్స్ వ్యూ ఇస్ డిఫరెంట్ అండ్ మ్యాటర్స్. వెళ్ళే ముందు ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మాస్టర్స్ వ్యూ. థ్యాంక్ యూ.